ఈ పరిస్థితిలో యూరోపియన్ యూనియన్ భారత్ వైపు చూస్తోంది. అంతేకాదు భారత్తో వాణిజ్యం పెంచుకోవాలని కూడా ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య బైలెటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ BTIA టాక్స్ 2007 నుంచి ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం అనేది ఒక కొలిక్కి వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క శిఖరాగ్ర సదస్సు కోసం స్విట్జర్లాండ్లోని దావోస్కు వచ్చిన యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వన్ డెర్ లెయన్ మీడియాతో మాట్లాడారు. భారత్తో ట్రేడ్ డీల్ యొక్క పురోగతి గురించి కూడా ఆవిడ మీడియాతో చర్చించారు. 200 కోట్ల మంది ప్రజలకు ఈ ట్రేడ్ డీల్ వల్ల ప్రయోజనం అవుతుందని, ఇదొక చారిత్రాత్మక ట్రేడ్ డీల్ అని కూడా ఆవిడ ప్రస్తావించారు. ఈ శతాబ్దపు ఆర్థిక శక్తులతో యూరోప్ ట్రేడ్ డీల్స్ చేసుకోవాలని ముందడుగేస్తుందని చెప్పి కూడా ఉర్సులా వన్ డెర్ లెయన్ చెప్పారనమాట. ఆవిడ జనవరి 26 మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఇక్కడ అంటే భారతదేశంలో జనవరి 27వ తారీఖు ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అనేది ఒక కీలక ప్రకటన బయటికి రాబోతోంది. ఈ ట్రేడ్ డీల్ ఇండియా యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు.